జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఏదైతే త్రిబుల్ ఆర్ రోడ్డు భూబాధితులు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకు, అదేవిధంగా త్రిబుల్ ఆర్ రోడ్డుకు ఏదైతే గ్రీన్ఫీల్డ్ రోడ్డు తీస్తున్నటువంటి భూబాధితులకు, అదేవిధంగా 765 లైన్ కింద నష్టపోయే భూబాధితులకు మరి ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ తెలంగాణ భవన్లో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మనకు మద్దతు పలుకుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాస్తవంగా చెప్పాలంటే మన పార్టీ వేరైనప్పటికీ కూడా మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావాసి ముఖ్యమంత్రి అయిందని చెప్పి మనం వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు సంతోషపడ్డాం. ఎందుకంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లా, వలస పాలమూరు జిల్లా బాగుపడుతుంది. ఆయన ప్రతిసారి కూడా నేను నల్లమల్ల పులిబిడ్డనని చెప్పుకొని తిరగడం జరిగింది. మరి అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఎంతో అంత మన ఉమ్మడి పాలమూరు జిల్లా బాగుపడుతుందని చెప్పి మన రైతాంగం అనుకున్నారు, వ్యాపారవేత్తలు అనుకున్నారు, విద్యావేత్తలు కూడా అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే చాలామంది పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి కూడా అన్యాయం చేస్తలేడు, ఓన్లీ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి మాత్రమే ఆయన అన్యాయం చేస్తున్నాడు. ఇది వాస్తవం, మీరు ఒక్కసారి గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధర్నాలు, రస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు ఇలాంటివి కొనసాగుతున్నాయి. ఈరోజు కర్తాల్లో దాదాపుగా ఏదైతే 765 పవర్ గ్రిడ్ లైన్ను మరి మేసరం మీదకెళ్ళి కందుకూరు నుంచి మిరగాన్పేట పోవాల్సినటువంటి లైన్ను మరి అటు రావిచేడు మీదకెళ్ళి కర్తాల్ అవతలికెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ దిక్కు మన కందుకూరు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటిదాకా మీరు మాట్లాడినటువంటి త్రిబుల్ ఆర్ రోడ్డు మొట్టమొదటిగా మైసీగండి దేవాలయం దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పారు. దాని తర్వాత కోనాపూర్ దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు అమన్గల్ అవతలికి వెళ్ళి అలాన్మెంటు ఇదే ఫైనల్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని చెప్పడం జరిగింది. మరి అలాంటి వ్యక్తులు కూడా, అలాంటి నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. కాబట్టి మేము కూడా మీలో పాలు పంచుకొని ఖచ్చితంగా సహకరించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, మరి వేదిక పైన కూడా మన చాలామంది రాష్ట్ర స్థాయి నాయకులు, మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొన్ననే ఎన్నికలలో విజయం సాధించినటువంటి ఎమ్మెల్సీ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. అదేవిధంగా మన మాజీ శాసనసభ్యుల వారు జయపాల్ యాదవ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు కూడా ఖచ్చితంగా మన కష్ట సుఖాలలో వాళ్ళు కూడా పాలు పంచుకొని ఖచ్చితంగా మనకు సహకరించవలసినటువంటి అవసరము, బాధ్యత కూడా వాళ్ళకు ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా మన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మన సీనన్న గారు కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయి నాయకులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకు సహకరిస్తారని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.